నమస్కారం అండి. నా కన్నుల పండుగ పరివారానికి నా యొక్క నమస్కారాలు. నేను ఒక విషయం అంటే ఇంపార్టెంట్దే, ఇది భార్య భర్తల బంధము గురించి ఒకసారి చెప్పిన అంటే అది ఒకసారి చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా భార్య భర్తల బంధము వాళ్ళ ప్రేమ ఇది కంపల్సరీ. అంటే కొన్ని మీకు ఇందులో విషయాలు తెలుస్తేనే మాట్లాడుతున్నాను. అంటే ఏమంటారంటే ఆడవాళ్ళు మీకు జోహార్లు అని సినిమాలు వస్తాయి, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులేని సామెతలు వస్తాయి. అంటే ఇలాంటి ఎన్నో భార్యాభర్తల గొడవల మధ్యన పోవద్దు, వాళ్ళు ఎప్పటికైనా ఒకటైతారని ఇట్లా ఎన్నో భార్యాభర్తల మీద ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటది నెగిటివా పాజిటివా అనేది నాకు అర్థం కాదు. ఆడవాళ్లకు జోహార్ చెప్పవలసింది. ఎందుకంటే ఒక లేడీ ఇంట్లో ఒక భార్య భర్తకు సపోర్ట్ ఇస్తేనే అతడు ముందుకోగలుగుతాడు. అంటే ఇంట్లో ఏమి ఇబ్బంది లేకుండా, ఇంటి విషయాలు అంతా ఇది కాకుండా ఎంతో ఓపికతోని ఎవరిని ఎలా చూడాలి, ఇంట్లో ప్రతి విషయాన్ని తను సంపాదించిన డబ్బును ఎలా సక్రమంగా ఖర్చు పెట్టాలి, పిల్లల్ని ఎలా చేయాలనేది మొత్తం ఇంట్లో ఆడవాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంటుంది. ఈ పాత్ర అన్ని కరెక్ట్ నిర్వహించినప్పుడే మగవారు బయట ఎన్నో విజయాలను పొందుతారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంట్లో కిరికిరికిరి ఉంటే తను బయట ఏం చేయలేడు, ఏ విషయంలో డిస్టర్బెన్స్ గా ఉంటాడు. అతను కిరికిరిగా ఉంటే ఇంట్లో భార్య కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకే కిరికిరి లేకుండా అన్యోన్యంగా ఉండాలి. అంటే అప్పుడప్పుడు కిరికిరి కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే అది సహజం కంపల్సరీ ఉంటాయి. కానీ మరీ ఎప్పటికీ చిటపట ఉండద్దు భర్త, చిటపట భార్య ఉండద్దు. ప్రతిదాన్ని అంటే ఎక్కువ మట్టుకైతే భర్తనే చిటపట ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బయట ఇప్పుడు బిజినెస్ అయినా మళ్ళీ తను చేసే జాబ్ దగ్గరైనా ఏది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఇంట్లో తీస్తారు. అది భార్య భరించవలసి వస్తుంది అనుకో. అంటే లేడీస్ కు చాలా ఓపిక ఉంటది. అందుకోసం ఆడవాళ్ళు మీకు జోహార్ అనవలసింది. ఎందుకంటే ఎంత ఓపిక ఉంటదంటే తను జాబ్ చేసినా కూడా మళ్ళీ పిల్లల్ని సక్రమంగా చూసుకుంటది, బంధుత్వాలను చూసుకుంటది. ఇంట్లో భర్త ఎప్పుడైతే విజయం పొందిండు, ప్రతి దాంట్లో సక్సెస్ అయిందంటే అందులో కంపల్సరీ భార్య పాత్ర ఉంటుంది. భార్య అన్నిట్లో విజయం పొందిందంటే భర్త పాత్ర. అంటే ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చినప్పుడే ఆ బంధము బలంగా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు లేనంటారు. అవును, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు ఎందుకుంటాయంటే ఇప్పుడు భర్తలు ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అంటారు భార్యను అనగానే అది తను ఏం చేస్తుందంటే మనసులో పెట్టుకుంటది, అట్టయితుంది, మనసులో పెట్టుకుంటది, బాధపడుతుంది. అప్పుడు తనేమన్నది అన్నా కూడా మళ్ళీ ఒక సైడు మనసులో పెట్టుకొని ఆ అన్న భర్త మర్చిపోతాడు. తనను కొంచెం మనసు గాయపరిచిన అనేది మర్చిపోయి మళ్ళీ ఎప్పటాగా మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే తను అది కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటుంది. తను అయితే మనసులో పెట్టుకుంటది కాబట్టి తర్వాత అదేదో తన కోపాన్ని తను మంచిగా ఉన్నప్పుడు తను ముఖం పెట్టే వరకు అబ్బాయి నేనేదో మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా ఉన్నావు అనుకుంటాడు అని తను అన్నమాట మర్చిపోతారు. అంటే కొందరి ఇళ్ళలో అది సహజము. నేనేమంటున్నా అంటే ప్రతి భార్యాభర్తలు వాళ్ళ ఇద్దరు అన్యోన్యంగా ఉండి పిల్లలను, బంధువులను, బయట ప్రపంచాన్ని అంతా పర్ఫెక్ట్ ఉండాలంటే వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఎవ్వరికైనా ఇప్పుడు భార్య భర్తను అనడము, భర్త భార్యను అనడము ఇవి సహజమే. కానీ ఎక్కువ గాయపరిచే మాటలు మాత్రము భర్తలు భార్యలను అనద్దు. ఎందుకంటే అంతేమైతుంటదంటే తను లోపట్నే కుంగిపోయి ఏదో ఇయ్యాలి రేపు ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. ఎక్కువ బాధ పెట్టుకుంటే లోపట్టే కొన్ని కోపాలను అది పట్టుకుంటే ఆరోగ్యం దెబ్బతింటే మీద అది కూడా భర్తకే బాధ. అంటే భార్య ఆరోగ్యంగా ఉంటేనే భర్త ఇంకా ఎన్నో బయట పనులు చేయగలుగుతాడు. అందుకోసం భార్యలు కూడా భర్తలకు సహకరించాలి. ప్రతి విషయాన్ని మీ వాళ్ళు ఇట్లా, మీ సైడ్ వాళ్ళు ఇట్లా ఇట్లా అని కూడా ఏది మనం అనద్దు. ఎందుకంటే ఏ సైడ్ వాళ్ళకే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు భార్య సైడ్ వాళ్ళు భార్యకి ప్రేమ ఉంటుంది, భర్త సైడ్ వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ఒకరు విమర్శించుకోకుండా చాలా మట్టుకు ఓపికతోని మనము వెళ్ళినప్పుడే చాలా మనము డెవలప్ అవుతాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ఇంట్లో కిరికిరికిరి ఉంటే కూడా లక్ష్మీదేవుడు ఉండదట. ఇది మాత్రం ఖచ్చితంగా నేనైతే నమ్ముతా.
ఎప్పుడు అంటే ఎన్ని నడుస్తుంటాయి ఇవన్నీ మంచి చెడు అని చెప్తున్నా కదా. ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు అన్ని సమానం ఉంటాయి. మనం చూసే విధానంలోనే ఉంటుంది. కానీ కొందరు ఈజీగా తీసుకుంటారు, కొందరు హార్డ్గా తీసుకుంటారు. ఏదైనా ఈజీగా తీసుకుంటూ ప్రతిదాన్ని ఎదుర్కొంటూ భార్య భర్తకు, భర్త భార్యకు సహకరిస్తూ ముందుకు పోతేనే ఈ కుటుంబంతో పాటు బంధుత్వాలు, మళ్ళీ ఇంట్లో వాతావరణం మంచిగా ఉంటే కూడా లక్ష్మీదేవి ఉంటే ఇప్పుడు ఏది ఉంటున్నా బంగారం అంటారు. కొందరి ఇంట్లో చాలా బరకత్ ఉందంటారు. ఎందుకు ఉంటుందంటే ఆ ఇంట్లో ఆడ 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 అంటే భార్య మంచి సంతోషంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి కూడా ఉండాలనిపిస్తుంది. ఎప్పుడు కిరికిరికిరి ఉంటే కూడా ఆ లక్ష్మీదేవి ఉండదంట. అందుకోసమే నేనేమంటానంటే ప్రతి ఇంట్లో గొడవలు సహజము, కానీ దాన్ని పెద్ద వేసుకోకుండా ఒకరోజు గొడవ పెట్టుకొని మళ్ళీ భర్త భార్యను అది ప్రేమ చేసుకుంటూ ఉన్నప్పుడే ఇది మన బంధాలు బలంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే భార్య భర్తలు ఎప్పటికీ కలిసి ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు భార్య భర్త కలిసి పుట్టలేదు, కలిసి పోరు. ఎప్పుడో ఒక టైంలో ఒంటరి జీవితం వచ్చేస్తుంది. ఒంటరి జీవితం ఎంత భయంకరం ఉంటుందంటే భర్త దూరమైన భార్య దూరమైన అది చాలా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ ఆ భయంకరమైన విషయాలను ఎంతో మందిని చూస్తున్నాం మనం. ఇద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడే బయట గౌరవాలు, ఇంట గౌరవాలు, మళ్ళా భార్యకు భర్త ఉన్నప్పుడే ఒక ధైర్యం ఉంటుంది. ఎక్కడ ధైర్యం ఉంటుంది. భార్యకు భర్త సపోర్ట్ ఉన్నప్పుడే చాలా ధైర్యంగా ఉండగలుగుతుంది. ఆ ధైర్యం ఇవ్వాలంటే భార్య భర్తకు సహకరించాలి. మళ్ళీ భర్తకు ఏదన్నా హెల్త్ రీత్యా ఏదన్నా అయినా కూడా భార్యనే సేవ చేస్తుంది, కానీ వేరే వాళ్ళు సేవ చేయలేరు. ఎందుకంటే ఒక భార్య ఒక లేడీకి ఎవరైనా సేవ చేస్తారు. ఏదైనా ఆపరేషన్ అయినా ఏదైనా చేస్తారు, అక్క చెల్లెల్లో, చిన్నమ్మలో, పెద్దమ్మలో. కానీ భర్తలకు మాత్రం భార్య ఒకటే చేస్తుంది. అందుకోసమే భార్య భర్తలు కంపల్సరీ వాళ్ళిద్దరికి మంచి అన్యోన్యం ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. కొట్టడం సహజం, కానీ అది అప్పటి మట్టికే. మళ్ళీ తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటూ భార్య భర్తకు సహకారం ఇవ్వాలి, భర్త భార్యకు సహకారం ఇవ్వాలి. అట్లా చేసినప్పుడే భర్త కూడా బయట ఎన్నో తను సాధించగలుగుతాడు. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే కూడా తను కూడా ఏం చేయలేడు. అందుకే భార్య కూడా భర్తలకు సహకరించాలి, భర్త కూడా భార్యకు సహకరించాలి. ఇదే నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.